ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు చిన్ని మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకి 4 దిక్కులు అయితే ఎలా ఉంటాయో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని మన జీవితం కూడా మన చుట్టూ 4 దిక్కులు ఉన్నట్టుగా మనం చూసుకుంటే, ఒకవైపు ఏమో మీరు మంచిగా నిజాయితీగా ఉంటున్నప్పటికీ కూడా, ఒకవైపు వీరు మనకంటే గొప్పగా ఉంటారా అని గర్వించే వాళ్ళు ఒకవైపు, రెండో వైపు మీతో మంచిగా మాట్లాడుతూనే మిమ్మల్ని గూర్చి గుసగుసలాడుకునే వాళ్ళు మరోవైపు, ఇంకొక వైపు ఇదిగో మీతో సమాధానంగా మాట్లాడుతూనే మీకు కీడు చేయాలని ఆలోచించేవాళ్ళు, ఇంకొక వైపు మీకు సమాధానంగా మాట్లాడుతూనే మీతో మంచిగా మాట్లాడుతూనే వీళ్ళు నాశనం అయిపోతే చూద్దాంరా అనుకునేవాళ్ళు. ఇలాంటి మనుషుల మధ్య మీరు నలిగిపోతున్నారేమో లోతులాగా. దేవుడు అంటున్నాడు, నీ బాధని నేను దృష్టించుచున్నాను, నీవున్న పరిస్థితిని నేను కనిపెట్టుచున్నాను. అయితే నువ్వు మాత్రం ఆ నలుదిశల్ని 4 దిక్కులున్న ఆ మనుషుల్ని చూడవద్దు. ఇదిగో నీతిమంతుడైన న్యాయం తీర్చే దేవుడైన యెహోవా వైపు నీ కనుదృష్టి నిలుపు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. వాళ్ళని చూసి నువ్వు దయవద్దు, భయపడవద్దు. నీ మనస్సును ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండుము. ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టువారు ధన్యులు, ఆయన న్యాయవంతుడు. నీ పక్షమున గర్వముగా ప్రవర్తించి వారిని ఆయనే లయం చేస్తాడు. గర్వ హృదయులను సింహాసనం నుంచి పడవేసి దీనులకు ఆయన సింహాసనం ఇచ్చే దేవుడు. ఎవడు తన మాట విని విరిగి నలిగిన హృదయం కలిగిన వాడో వారికే దేవుడు ఆసన్నగా ఉంటాడు. గర్విష్ఠులకి ఎప్పుడు కూడా దేవుడు సమీపముగా ఉండడు. కాబట్టి మీ చుట్టూ ఎలాంటి మనుషులైతే అయినా కూడా ఉండనివ్వండి, మీరు మాత్రం యెహోవా కొరకు కనిపెట్టుకోండి. దేవుని మీద లక్ష్యం ఉంచుకోండి. దేవుడు మీ పరిస్థితిని వాళ్ళు ఇంకా ఏడ్చేటట్టుగా ఆశీర్వదిస్తాడు. అయితే మీరు వారిని శత్రువుగా భావించక, వారిని సహోదరులుగా భావించి, వారిని ప్రేమించేవారిగా, క్షమించేవారిగా ఉన్నప్పుడు మీరు ఇంకా ఇంకా ఆశీర్వదించబడతారు. ఆమేన్.